సంఖ్యాకాండము 26వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మోయాబు మైదానంలో ఇశ్రాయేలీలు మోయాబు రాండతో వ్యభిచారం చేయటం, తెగులు రావటం, అలాగే కొంతమందిని ఉరి తీయటం జరిగింది. దాంతో ఇశ్రాయేలీల్లో 24,000 మంది మృతి పొందటం మనకు తెలుసు. తెగులు వలన 23,000 మంది, ఉరి తీయబడి 1000 మంది చనిపోవటం మనకు తెలుసు. గడిచిన వారములో మనం నేర్చుకున్నాం 25వ అధ్యాయాన్ని ధ్యానం చేసి. 26వ అధ్యాయంలో తెగులు పోయిన తరువాత, అంటే 24,000 మంది చనిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వారు ఎవరయ్యా అని అడిగితే, ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో 2 తప్ప ఇంకెవ్వరూ మిగిలిలేరు. ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వారు ఒక చోట జనాభా లెక్కేసినట్టుగా మనకి మొదటి అధ్యాయంలో చూసాం. సంఖ్యాకాండము మొదటి అధ్యాయంలో జనాభా లెక్క మోషే గారు లెక్కేసినప్పుడు వారి జనసంఖ్య ఎంతని మనకి తేలింది అంటే, సంఖ్యాకాండము మొదటి అధ్యాయము 46వ వచనాన్ని చదివితే, లెక్కింపబడి 6,03,550 మంది. వీళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలు. 40 సంవత్సరాలు ప్రయాణంలో, దాదాపుగా 39 సంవత్సరాల ప్రయాణం పూర్తయి 40 సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరుణంలో ఇంకా యోర్దాన్ నది దాటితే కనాను దేశం. అక్కడి వరకు వచ్చిన ఇశ్రాయేలీలు మోషే గారి నాయకత్వంలో అక్కడ మోయాబు రాండతో వాళ్ళు వ్యభిచారం చేయటాన్ని బట్టి, అంత మాత్రమే కాక వారి దేవతలకు బలులిచ్చి వారి భోజనాలు తింటూ దేవునికి కోపాన్ని తెప్పించిన కారణంగా దేవుడు తెగుళ్ళు పంపించి 23,000 మందిని చంపించాడు. అదే సమయంలో మోషే గారికి చెప్పాడు, మీరు ఆ నాయకులతో చెప్పండి, వారు ఎవరైతే ఆ మోయాబు రాండతో వ్యభిచరించారో వాళ్ళను పట్టుకొచ్చి ఉరితీయండి, సూర్యునికి ఎదురుగా ఉరితీయండి అని ఆజ్ఞాపించటం. మొత్తం కలిపి 24,000 మంది చనిపోతారు. అది అయిపోయిన తర్వాత 26వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అంటే 26వ అధ్యాయం ప్రారంభంలో మళ్ళా జనాభా లెక్కని స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు లెక్కేసిన ఈ జనాభాలో ఎవరు లేరు, 2 తప్ప. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరయ్యారంటే కొత్తవారు. వీరు సున్నతి పొందినవారు కూడా కాదు, ఎందుకంటే అరణ్య ప్రయాణంలో ఉన్నారు కాబట్టి. ఈ ప్రయాణంలో ఇశ్రాయేలీలకు జన్మించిన వారు కాబట్టి ఈ జన్మించిన వారిని మరలా లెక్క చూడమని దేవుడే మోషే గారికి తెలియచేసినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. మొదటి వచనం 26వ అధ్యాయం. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీల సర్వసమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీలో సేనగా బయలుదేరు వారందరినీ, అందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. ఏ వయసు నుంచి ఏ వయసు? 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగిన ఇశ్రాయేల్లో సైన్యముగా బయలుదేరే వాళ్ళ సంఖ్యను సర్వ సమాజంలో అన్ని గోత్రాల్లో బయలుదేరి వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుము. కాబట్టి 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. 5వ వచనం. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను, అంటే రూబేను గోత్రం. ఇశ్రాయేలు 12 గోత్రాలు తెలుసు కదా. ఈ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రంలో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి సైన్యంగా బయలుదేరి యుద్ధం చేయటానికి పనికొచ్చే యువకులు, యూత్ ఎంతమంది ఉన్నారో లెక్కేస్తే రూబేను గోత్రంలో మనం అవన్నీ చదవట్లేదులే కానీ 10వ వచనం చదువుదాం. ఆ సమూహం వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినను
సారీ 7వ వచనం చదువుదాం. వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. ఎంత? 43,700. కొన్నిట్లో 500 అని పడిందా? ఓకే, ఇందులో 7,030 మంది అని పడింది. 10వ వచనం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కొరహును మృంగివేసినందున వారు దృష్టాంతమురైరి. అంటే కొరహు వారి అభిరాము మనకి ఇదంతా చదివితే 7వ వచనం నుండి చదివితే కంటిన్యూగా భూమి నెరవిడిచి ఎవరెవరిని మింగేసింది, వాళ్ళు ఏం చేశారు అనేది గతంలో మనం నేర్చుకున్నాం. అలా మింగేసినందున వాళ్ళందరూ చనిపోయారు, వీళ్ళకి దృష్టాంతాలు అయ్యారు. అయితే కొరహు కుమారులు చావలేదు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొరహు సంబంధులందరూ చనిపోయినట్టుగా మనకి 16వ అధ్యాయంలో వ్రాయబడింది. ఒకసారి ఆ వచనాన్ని చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. 16వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి కింద నేల నెరవిడిచాను. 16వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుతున్నాను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కొరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశను. ఇది మనం ఇక్కడ చదువుకున్నాం. అయితే కొరహు సంబంధులందరూ చనిపోయినట్టుగా అక్కడ ఉంది. ఇక్కడ మనకి కొరహు కుమారులు చావలేదు, అంటే కొరహు కుమారులు బతుకున్నారు. ఎందుకంటే మన కీర్తన గ్రంథంలో కొరహు కుమారులు రచించిన కీర్తనలని కొన్ని ఉంటాయి. కాబట్టి కొరహు సంబంధులు అందరూ చనిపోయారు కానీ కుమారులు చావలేదనే ఇన్ఫర్మేషన్ దేవుడు మనకి ఇక్కడ వ్రాయించాడు. అందుకే బైబిల్లో అచ్చట కొంత ఇచ్చట కొంత యెహోవా వాక్యము మీకు దొరుకును అనే మాట మనం బైబిల్ని పఠించినప్పుడు, బైబిల్ అనగానేని అనే సబ్జెక్టు మాట్లాడినప్పుడు దానిలో నేర్చుకున్నాం. కొరహు కుమారులు చావలేదు. రూబేను తర్వాత నెక్స్ట్ గోత్రం ఎవరిదయ్యానంటే షిమ్యోను. ఇశ్రాయేలీలు అనగానే యాకోబుకు పుట్టిన 12 గోత్రాల వారి పేర్ల మీద వారు ఇశ్రాయేలీలు అని నామకరణం చేయటం జరిగింది. ఇప్పుడు రెండో గోత్రం షిమ్యోను గోత్రం. 14వ వచనం. ఇవి షిమ్యోనీయుల వంశములు, వారు 22,200 మంది. అలాగే నెక్స్ట్ గాదు గోత్రపు సంఖ్య 18. వీరు గాదీయులు వంశస్థులుగా వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. తర్వాత యోధా గోత్రపు సంఖ్య 22వ వచనం. వీరు యూదీయుల వంశస్థులు, వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. తర్వాత ఇశ్శాఖారు గోత్రపు సంఖ్య 24వ వచనం. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. ఇలా మనం అన్ని గోత్రాల వారిని చదువుకుంటా పోతే ఏ ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం లెక్క చెప్పి ఫైనల్గా 51వ వచనంలో కొత్త తరం, పాత తరం అంతా రాలిపోయారు, కొత్త తరం ఎంతంట ఇశ్రాయేలీల్లో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. ఫస్ట్ టైము జనాభా లెక్క పెట్టినప్పుడు ఎంతమంది? 6,03,550 మంది. ఇక్కడ 6,01,730 మంది. అంటే ఎంతమంది తగ్గారు కొత్త సంఖ్యలో? 3,550. అది 6 లక్షలు, ఇందులో 6 లక్షలు, ఇందులో 6 లక్షలు ఉన్నాయి. అక్కడ 3,550, ఇక్కడ 1,730 కదా. దాదాపు 2,000 చిల్లర తగ్గారు, అంతేనా? 1,500 చిల్లర దాదాపు తగ్గారు కదా. లెక్కేశారా? 1,820 మంది కొత్త తరంలో తగ్గారు. బయలుదేరిన వాళ్ళ సంఖ్యలో 1,800 మంది తగ్గారు. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్.
అయితే జనసంఖ్యను బట్టి ఎవరెవరికి ఎలాంటి భూభాగాన్ని ఇవ్వాలో, ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, కనాను దేశంలో అమోరీలు, యెబూసీలు, ఫిలిస్తీన్లు వీళ్ళంతా నివసిస్తున్నారు. వాళ్ళందరినీ మీరు జయించి, వాళ్ళని ఓడించి, వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు, వాళ్ళ పొలాలు, వాళ్ళ దేశం మొత్తం మీరు ఆక్రమించుకోవాలి, నేనే ఇస్తాను ఆ దేశాలని వాగ్దానం చేసి వీళ్ళని మోషే గారి నాయకత్వంలో తీసుకొచ్చారు. ఇప్పుడు దేవుడు ఎలా పంచాలో చెప్తున్నాడు. 52వ వచనం, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశము వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవు. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యముని ఇవ్వవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యముని ఇవ్వవలెను. అంటే ఒక గోత్రంలో తక్కువ మంది జనం ఉంటే తక్కువ ప్లేసు వాళ్ళకి, ఎక్కువ మంది జనం ఉంటే ఎక్కువ ప్లేసు వారికి ఇవ్వాలి. తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యముని ఇవ్వవలెను, దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యమును ఇవ్వవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏ గోత్రానికి ఏ భూమి రావాలో ఏంటో అనేది మొత్తం చీట్లు వేసి పంచిపెట్టాలి. అయితే ఏ గోత్రానికి ఏ భూభాగం రావాలో నిర్ణయం ఎవరిది? ఇక్కడ చీటీలో ఎవరి పేరు వచ్చిందో ఎవరికి తెలియదు. కాబట్టి అక్కడ నిర్ణయం దేవుడిదే. చీట్లు వేసి దాన్ని పంచిపెట్టవలను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను. ఎక్కువ మందికి ఏమి, తక్కువ మందికి ఏమి, చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను. 12 గోత్రాల వాళ్ళకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి. అయితే లేవి గోత్రం వాళ్ళకి స్వాస్థ్యం లేదు కదా. 12 గోత్రాలు ఎలా వచ్చినాయి? అందులో లేవి గోత్రం కూడా ఉంది కదా. యోసేపు గోత్రం యోసేపుని తీసేసి యోసేపు గారి 2 కుమారులకు ఇచ్చాడు. ఇక్కడ లేవిని తీసేశారు, మనషే, ఎఫ్రాయిము. కాబట్టి 12 గోత్రాలు వచ్చినాయి. ఇక్కడ లేవీలకు ఏ స్వాస్థ్యం ఇవ్వలేదు. 57వ వచనం, వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు, గెర్షోనీయులు ఇవన్నీ చెప్పి, గెర్షోనీయుల వంశములో గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మొరారీలు మొరారీ వంశస్థులు, లేవీయులు లేవీ వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కొరహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. మనకు తెలుసు మోషే గారి స్టోరీ అంతా. ఆమె లేవీ కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోను, మోషేను వీరి సహోదరియకు మిర్యామును కనెను. అహరోను వలన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టిరి. ఎంతమంది? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు. నాదాబు, అబీహులు యెహోవాకి సన్నిధికి అన్యాగ్నిని తెచ్చినప్పుడు చనిపోయారు. మిగిలింది 2. ఎవరెవరు? ఎలియాజరు, ఈతామారు. మొత్తమును లేవీల సంఖ్య ఇక్కడ 62వ వచనం, వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారు అందరూ 23,000 మంది. ఇశ్రాయేలీయులు అయితే 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం కలిగిన వారిని యుద్ధానికి వెళ్ళే యుద్ధవీరుని లెక్కించారు. లేవీళ్ళు ఎలా లెక్కించారు? నెల ప్రాయం మొదలుకొని పైప్రాయము కలిగిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలులో లెక్కింపబడిన వారు కనుక ఇశ్రాయేలులో వారికి స్వాస్థ్యము ఇయ్యబడలేదు. ఇశ్రాయేలులో వాళ్ళకి స్వాస్థ్యం. ఇప్పుడు 63 నుంచి 65 వరకు జాగ్రత్తగా చదువుదాం. ఎరికో ప్రాంతం అందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇశ్రాయేలు జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. అంటే వీరంటే ఇంతకుముందు చదివిన వారు. మోషే అహరోన్లు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలు సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. అంటే ఇప్పుడున్న జనాభా లెక్కలో పాత వాళ్ళు ఎవరో లేరన్నమాట. వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. చివరగా చనిపోయిన జాబితా ఎవరి జాబితా?
6,03,550 మందిలో చివరిగా చనిపోయిన వాళ్ళు ఎంతమంది? 24,000 మంది. అంటే 6,01,100 మంది అంతకు ముందే రాలిపోయారు. చివరిగా చనిపోయింది మోయాబు మైదానంలో మోయాబీలతో వీళ్ళు వ్యభిచారం చేసి వాళ్ళ దేవతలను పూజించడం వల్ల అక్కడ రాలిపోయారని 25వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. రైట్. 27వ అధ్యాయము. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. ఎవరు వంశం ఇది? యోసేపు కుమారుడైన మనష్షే. యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే ఎఫ్రాయిములో మనష్షేకి సెలోపెహాదు అనే ఒక ఆయన పుట్టాడు. సెలోపెహాదుకి కుమారులు పుట్టలేదు. గుర్తుపెట్టుకోండి, సెలోపెహాదు అనే ఆయనకి కుమారులు పుట్ల. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తరాలు ఇలా వస్తూ ఉన్నాయి. మనష్షే నుంచి వంశావళి ఇలా వస్తూ ఉంటే అందులో ఒక తరం వచ్చేసరికి సెలోపెహాదు అనే ఆయన తరం వచ్చేసరికి ఆయన కుమారులు పుట్ల. పుడితే ఒకరి తర్వాత ఒకరికి స్వాస్థ్యం వంశపారంపర్యంగా వచ్చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రాబ్లం ఇశ్రాయేల్లో రాలేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు స్వాస్థ్యం వీళ్ళకి ఎలా పంచాలా అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నప్పుడు సెలోపెహాదు కుమారుడు సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మనవడినై ఉండెను. సెలోపెహాదు అంటే భయము వలన ఛాయ. సెలోపెహాదు అంటే భయము వలన ఛాయ అని అర్థం. ఎవరు వారసుడినా? యోసేపు వారసుడు. అయితే వీళ్ళ వంశావళి చెప్తున్నాడు. సెహరు కుమారుడును గిలాదు మనువడును మాకీరు మునుమనమడునై ఉండెను. ఎవరు? సెలోపెహాదు. అంటే మాకీరుకి ఎవరు పుట్టారు? గిలాదు. గిలాదుకి సెహరు. సెహర్కి సెలోపెహాదు. ఇలా వీళ్ళ వంశావళిని వెనక రాసుకుంటా వచ్చాడు. వీళ్ళ కుమారుడు పలానాయన కొడుకు, పలానాయన మనవడు, పలానాయనకి ముని మనవడు అనే వంశావళి ఇక్కడ రాసుకొచ్చాడు. టోటల్గా వీళ్ళ పితరుడు ఎవరయ్యానంటే ఇశ్రాయేలు గోత్రంలో యోసేపు కుమారుడైన మనష్షే వంశావళిలో ఈ తరం వచ్చేలకి కుమారులు పుట్టలేదు, కేవలం కుమార్తెలు పుట్టారు. వాళ్ళ పేర్లు ఇక్కడ వ్రాయబడినాయి. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. మహలా అనగానే వ్యాధి లేదా సాత్వికము అని అర్థం. నోయా అనగానే ముఖస్థుతి అంటే మొహమాటానికి పొగట్టు ఉంటుంది చూసారా. నోయా అనగానే ముఖస్థుతి. హొగ్లా అనగానే కౌజు పెట్ట. మిల్కా అనగానే రాణి. తిర్సా అనగానే హర్షము లేదా సంతోషదాయకం. మిల్కా అనగానే, తిర్సా అనగానే హర్షము లేక సంతోషదాయకం. ఎంతమంది కుమార్తెలు? మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. ఈ 5 కుమారులు సెలోపెహాదుకు పుట్టారు. కుమార్తెలు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నొద్ద మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, ఎవరు? ఈ 5 కుమార్తెలు చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమయ్యను. సెలోపెహాదు అరణ్యములో ఆ పితరులతో పాటు ఈయన కూడా రాలిపోయిన జాబితాలో వీళ్ళ నాన్న కూడా ఉన్నాడు, సెలోపెహాదు. అతడు కొరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అంటే వేరే ఏదో పాపంలో ఈయన కూడా రాలిపోయాడు. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే యెహోవాకు సన్నిధిని, వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయ. అంటే అప్పటిదాకా ఒక వ్యక్తికి
కుమారులు లేకుండా కూతుర్లే ఉంటే స్వాస్థ్యం ఎలా పంచాలి అనే రూల్ ఇంకా దేవుడు చెప్పాల, ఆ చట్టాన్ని ఇవ్వాల. ఈ చట్టాల్లో నుంచే ఈరోజు ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ వ్రాయబడినాయండి. ఆడపిల్లకి తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఇవ్వాలా వద్దనేది చాలా కాలంగా సందిగ్ధంలో ఉంటూ కొన్ని తరాల్లో ఇచ్చారు, కొన్ని తరాల్లో ఇవ్వలేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాలన్నీ ఈ బైబిల్ గ్రంథంలో నుంచే వ్రాయబడినాయి అనటానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇవ్వాలా వద్దని దేవుడి దగ్గర ఆయన మనవి చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట 6వ వచనం నుండి, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, మంచిది. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలను. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. మిగతా వాళ్ళతో పాటు ఆడపిల్లలు కూడా వాళ్ళ తండ్రి స్వాస్థ్యంలో వాటా ఇచ్చేయండి. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. ఇప్పుడు ఇంకో చట్టాన్ని కొత్తగా చెబుతున్నాడు, వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు మరొక చట్టాన్ని ఇక్కడ ప్రవేశపెడుతున్నాడు. ఇలాంటిదే, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల, అంటే ఇశ్రాయేలులో ఏ గోత్రానికి చెందినవాడైనా వారసులు ఎవరూ లేకుండా మృతి పొందితే, కుమారులు లేకుండా మృతి పొందితే, మీరు వాని భూస్వాస్థ్యమును వారి కుమార్తెకు చెంద చేయవలను. ఇప్పుడు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాడు. కుమారుడు లేడా, కుమార్తెకి ఇచ్చేయండి. వాని కుమార్తె లేని ఎడ్ల, అంటే కుమారుడు లేడు, కుమార్తె లేని ఎడ్ల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇవ్వలను. అంటే సహోదరులు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేయండి. అంటే వారసులు ఎవ్వరు లేకుండా ఆ వ్యక్తి చనిపోతే కుమారుడు కానీ కుమార్తె కానీ అన్నదమ్ములకు పంచేయండి. వానికి అన్నదమ్ములు కూడా లేని ఎడ్ల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వలను. వారికి సహోదరులు ఎవరు లేకపోతే వాళ్ళ నాన్న, అంటే పెదనాన్న చిన్నాన్న వాళ్ళకి ఇవ్వాలి. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడ్ల, ఎంత దూరం పెట్టాడో చూడండి లింకు. వాళ్ళ తండ్రికి అన్నదమ్ములు కూడా లేని ఎడ్ల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యమును ఇవ్వవలెను. అంటే వాళ్ళ దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో, ఎవరు దగ్గర సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. ఎవరికి ఇది వర్తించేది? కుమారుడు లేనప్పుడు, కుమారుడు కుమార్తె లేనప్పుడు, అన్నదమ్ములు లేనప్పుడు, అన్నదమ్ములు తండ్రి తాతలు కూడా లేనప్పుడు, పెద్దలు లేనప్పుడు, దగ్గర వాళ్ళకి ఎవరికైనా దగ్గర సంబంధులకి బంధువులకి ఈ స్వాస్థ్యం ఇవ్వాలి. ఎంతమంది కాసుకొని కూర్చుంటారు కదా, వీడికి లేకుంటే పోకుండు సంతానం కదా, అప్పుడు ఆస్తి మాకు వచ్చిద్దని ఎంతోమంది ఎదురు చూసి ఉంటారు. వాడు దాని స్వాధీన పరుచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధించబడిన కట్టడ. 12వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అబారీము కొండనెక్కి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్టు నీవు నీ స్వజనులలో చేర్చబడుదువు. ఎంత సీరియస్గా చెప్పాడు, మామూలుగా చెప్పాడు దేవుడు. నువ్వు పలాని అబారీము కొండెక్కు, నేను నీ సహోదరుడు ఎలాగైతే ఆ పర్వతం మీద చనిపోయాడో నువ్వు కూడా అక్కడే చనిపోతావు అనే మాట చెప్పాడు. చూడండి, ఇప్పుడు మోషే గారు నిజంగా ఆ మోషే గారి స్థానంలో మనం ఉంటే ఏమంటాం? ఏం చేశాను, ఇంతమందిని ఇంతకాలం నడిపిస్తే నన్ను అనవసరంగా ఆ కొండ మీద చచ్చిపోమంటావా? నాకు ఏ బలహీనత లేదు కదా. ఆయనకి కంటి చూపు తగ్గలేదంట, శక్తి సామర్థ్యాలు ఒంటిలో ఏది నీరసం లేదంట, యుక్త వయసులాగా ఉంటాడు, 120 సంవత్సరాలు అప్పుడు. అలాంటిది అనవసరంగా చనిపోమంటావేంటి అనే ప్రశ్న మనం అడుగుతాం కదా. అనారోగ్యం వచ్చి పోయే పరిస్థితి వస్తేనే ప్రభువా బ్రతికించని ప్రార్థన చేస్తాం. కానీ మోషే గారికి దేవుడు సడన్గా ఏం చెప్పాడు? పలాని అబారీము కొండని ఎక్కు, నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమును అక్కడి నుంచి చూడు, ఆ కొండ మీద నుంచి చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్టు నీవును నీ స్వజనులలో చేర్చబడదు, అంటే చచ్చిపోతావు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మొరీబా నీళ్ళే. బండతో మాట్లాడంటే ఏం చేశాడు? కొట్టాడు. వెంటనే నీళ్ళు వచ్చినాయి, తాగారు, వెళ్ళిపోయారు. కానీ దేవుడు అక్కడ అవమానపరచబడ్డాడు, అగౌరవపరచబడ్డాడు. కానీ ఇశ్రాయేలు ఎదుట నన్ను అవమానపరిచారు కాబట్టి
దీన్ని బట్టి నీకు ఇదిగో ఈ శిక్ష, కనాను దేశంలో నీకు ప్రవేశం లేదు. మీ అన్న ఎలాగో చనిపోయాడో నువ్వు కూడా అలాగే చనిపో అని చెప్పాడు. 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను. మనమైతే ఏమంటాం? అది అనలేదు. ఇప్పటిదాకా నేను ఎంతో జాగ్రత్తగా, ఎంతో పద్ధతిగా వెళ్ళి ఓర్చుకుంటూ సహిస్తూ ఇంత దూరం తీసుకొస్తే ఇప్పుడు నేను సడన్గా చచ్చిపోతే వీళ్ళు ఏమైపోతారయ్యా? వీళ్ళకి సరైన నాయకుడు లేకపోతే వీళ్ళు అసలు చెదిరిపోతారు. ఇంత జాగ్రత్తగా తీసుకొస్తేనే ఇంతమంది ఇలా మారిపోయారు. కాబట్టి నేను సరిగ్గా అర్ధాంతరంగా చనిపోతే, అంటే చనిపోతాననే భయం కాదు ఆయనకి, నేను చనిపోతాననే భయం కాదు, ఈ వీళ్ళు ఏమైపోతారనే బాధ. చూడండి, నువ్వు చచ్చిపో అన్నందుకు నాకు బాధ లేదు, కానీ వీళ్ళు అనవసరంగా గొర్రెలు లేని కాపర్లాగా చెదిరిపోతారు. కాబట్టి వీళ్ళకి మంచి కాపర్నివ్వయ్యా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. చూడండి, మనమైతే మనమేం అడుగుతాం? అనవసరంగా ఎందుకు చచ్చిపోవాలి, నేనేం పాపం చేశాను, ఆ చిన్నదానికే చంపేస్తావా అని అడుగుతాం కదా. కానీ ఆయన ఏమడుగుతున్నాడు చూడండి, 15. యెహోవా సమస్త మానవులకు ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకనిని నియమించుము. అతడు వాని ఎదుట వచ్చుచూ పోవుచూ నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఏం చెప్తున్నాడు? ఒక సమర్థవంతుడైన ఒక నాయకుడిని ఏర్పాటు చేయ అని అడుగుతున్నాడు. నేను చనిపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళకి మాత్రం నాయకుడు కావాలి అని దేవుడికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. చూడండి, నా తర్వాత నా పిల్లలకి ఇవ్వండు, నా అన్న పిల్లలకి ఇవ్వండు, ఇవేం అడగలేదండి. ఏ స్వార్థం లేదు ఆయనకి. నిస్వార్థంగా వీళ్ళని కాచే సేవకుడు ఎవడైనా ఉంటే అలాంటి వాడికి ఈ పగ్గాలు ఇవ్వు, నేను పోయినా పర్వాలేదు, నా గురించి అసలు చింతే లేదు. ఆ చావు గురించే మాట్లాడలే. చూడండి, వీళ్ళు చెదిరిపోతారు, పాడైపోతారు. కాబట్టి సమర్థవంతుడైన ఒక నాయకుడిని వీళ్ళకి అందించమని దేవుడి దగ్గర బతిమలాడుచున్నాడు. 18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇశ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. అతని మీద నీకున్న ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుటను అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. యెహోషువ గారి మీద చేతులుంచి అతని ఘనతలో కొంత అతనికి ఇచ్చేసి ఈయన మాట వినండి అని ఇశ్రాయేలీయులందరికీ చెప్పేశాడు. అయిపోయింది. 27వ అధ్యాయం. 28. 28 అధ్యాయం నుంచి అన్ని బలుల గురించి. 28వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే రోజు ఇవ్వవలసిన బలుల గురించి వ్రాయబడింది. 1వ వచనం నుండి 8వ వచనం వరకు రోజు దేవుడి సన్నిధిలో ఇవ్వవలసిన బలుల గురించి వ్రాయబడింది. తర్వాత 9వ వచనం 10వ వచనం విశ్రాంతి దినంలో ఇవ్వాల్సిన బలుల గురించి రాయబడింది. 9వ వచనం 10వ వచనం విశ్రాంతి దినం అంటే ప్రతి శనివారం వాళ్ళు ఇవ్వవలసిన బలుల గురించి వ్రాయబడింది. 11వ వచనం నుండి 15వ వచనం వరకు నెల నెల ఇవ్వాల్సిన బలుల గురించి వ్రాయబడింది. నెలకొకసారి కొన్ని బలులు ఇవ్వాలి. రోజు ఇవ్వాల్సిన బలులు కొన్ని, విశ్రాంతి దినాన్ని ఇవ్వాల్సిన బలులు కొన్ని, నెలకొకసారి ఇవ్వాల్సిన బలులు కొన్ని. అలాగే పస్కా పండుగ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి 16వ వచనం నుండి 25వ వచనం వరకు వ్రాయబడింది పస్కా పండుగ గురించి. అలాగే 26వ వచనం నుండి 31వ వచనం వరకు ప్రథమ ఫలముల పండుగ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
ప్రథమ ఫలముల పండుగ గురించి. అలాగే 29వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం అంతా కలిసిపోయి ఉంటుంది. 1వ వచనం నుండి 6వ వచనం వరకు శృంగధ్వని పండుగ. ఇశ్రాయేలుకి చాలా పండుగలు కట్టడలో మనం అంతకుముందే నేర్చుకున్నాం, లేవీ కాండంలోనే నేర్చుకున్నాం. ఇప్పుడు శృంగధ్వని పండుగ గురించి 1వ వచనం నుండి 6వ వచనం చివరి వరకు, అలాగే 7వ వచనం నుండి 11వ వచనం వరకు ప్రాయశ్చిత్తార్థ దినము గురించి, ప్రాయశ్చిత్తార్థ దినము గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలాగే 12వ వచనం నుండి అధ్యాయం అంతా 12వ వచనం నుండి అధ్యాయం అంతా గుడారముల పండగ గురించి వివరించాడు. 12వ వచనం నుండి 40 వచనం కదా, 40వ వచనం వరకు గుడారముల పండగ గురించి దేవుడు రాయించాడు. అలాగే 30వ అధ్యాయము ఇదంతా బలులు, అర్పణలు, పండుగల గురించిన ఇన్ఫర్మేషన్. 28, 29 అధ్యాయాల్లో. 30వ అధ్యాయంలో మొక్కుబడుల గురించిన ఆజ్ఞలు. ఇది కొంచెం చదువుదాం మనం. 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లా, నేను గోత్రాధిపతులు అంటే 12 మంది గోత్రకర్తలు, వాళ్ళకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క అధిపతిని పెట్టాడు. వాళ్ళతో చెప్పాడు, ఇదిగో ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోటు నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను. ఒకడు నోటితో నేను దేవుడికి అది ఇస్తాను ఇది ఇస్తానని మొక్కుకుంటే ఏదైతే పలికాడో అది ఖచ్చితంగా వాడు నెరవేర్చాలి. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల, ఇక్కడ జాగ్రత్తగా గమనించు, తండ్రి ఇంట్లో ఉంది ఒక అమ్మాయి, పెళ్లి కాలేదు ఇంకా, అప్పుడు ఏదో మొక్కుకుంది. ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగు చేసుకునే బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకున్న ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియు, ఆమె తన మీద పెట్టుకున్న బాధ్యతల్లో ఏదియు నిలువకపోవును. ఆమె తండ్రి దానిని ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించను. అర్థమైందా? ఒక అమ్మాయి మొక్కు ఉంది, తండ్రి ఇంట్లో ఉంది. ఆ మొక్కు సంగతి తండ్రికి తెలిసింది. విన్నాడు ఏమంటలా, ఆ మొక్కు నిలబడిద్ది. విని మొక్కులేదు గిక్కలేదు వదిలే అన్నాడు అనుకోండి, ఆ మొక్కు విషయంలో ఆ అమ్మాయికి ఎలాంటి ఆక్షేపణ ఉండదు అని చెప్తున్నాడు. ఆమె తండ్రి ఆక్షేపణ చేశాను కనుక యెహోవా ఆమెను క్షమించను. ఈ అమ్మాయి తప్పేమీ లేదు కాబట్టి ఆ అమ్మాయిని క్షమిస్తాడు. తండ్రి ఆక్షేపణ చేస్తే, తండ్రి విని ఈ అమ్మాయి కూడా మొక్కుబడి చెల్లించకుండా ఇద్దరు అలాగే ఉంటే మాత్రం మొక్కుబడి నిలిచింది. అది ఖచ్చితంగా ఎప్పటికైనా పెళ్ళయ్యేలోపు చెల్లించాల్సిందే. ఇది 1వ వచనం నుండి 6వ వచనం. పెళ్ళైన తర్వాత స్త్రీ గురించి 7వ వచనం నుండి 8వ వచనం. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని, అంటే పుట్టింట్లో పెట్టుకుంది ఒట్లు, అవి తండ్రి దగ్గర తీరలా, నిలబడి అట్టాగే అది కంటిన్యూగా ఎక్కడికి వచ్చినాయి, భర్త ఇంటి దాకా వచ్చినాయి. ఈ భర్తకు కూడా వినపడింది, ఆమె పుట్టింట్లో కొన్ని మొక్కుంది, వాళ్ళ నాన్న తీర్చలేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఆ మొక్కు తీర్చుకోవాలనుకుంటుంది అని భర్త విన్నాడు. ఆమె ఊరకుండుట తటస్థించిన ఎడల, ఆ భర్త విని దాన్ని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబళ్లను ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టును నిలుచును. ఎందుకు భర్తకు వినపడింది, ఏదో ఒక రోజు భర్త అన్నా ఈమెనా వెళ్ళి మొక్కుబడి తీర్చాల్సింది, అవి అలాగే ఉంటాయి. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల, మొక్కు లేదు ఏం లేదు, తండ్రి ఆక్షేపణ చేయలే, అలాగే కంటిన్యూగా మొక్కుబడి అత్తారింటికి కూడా వచ్చింది. ఇప్పుడు ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొన్న మొక్కుబడిని
ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. అంటే తండ్రి కానీ భర్త కానీ ఆమె మొక్కున్న మొక్కుబడిని రద్దు చేసే అధికారాన్ని దేవుడిచ్చాడు. పుట్టింట్లోనేమో తండ్రికి ఇచ్చాడు, భర్త ఇంటికి వస్తే భర్తకి ఇచ్చాడు. భర్త రద్దు చేయొచ్చు, తండ్రి రద్దు చేయొచ్చు. ఇద్దరూ సైలెంట్గా ఉంటే మాత్రం ఆమె చనిపోయేలోపు ఆ మొక్కు అలాగే నిలబడిద్ది. దేవుడు ఏదో ఒక రూపంలో ఆ మొక్కు తీర్చేసుకుంటాడు. ఓకే, 9వ వచనం, విధవరాలి మొక్కుబడుల సంగతి. విధవరాలు కానీ విడవబడినది కానీ తన మీద పెట్టుకున్న ప్రతి మొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొనిన ఎడలనేమి, ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకున్న ఎడలనేమి, తరువాత ఆమె భర్త విని దాన్ని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మొక్కుబడులు అన్నీ నిలుచును. ఆమె తన మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబడులను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చి ఆమె పలికినదేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. భర్త ఉన్నంతకాలం ఏమో మొక్కు ఉంది, ఆమె ఆక్షేపణ చేస్తే తీరిపోయింది, చెయ్యకపోతే అది అలాగే నిలబడింది. విధవరాలకైనా సరే ప్రతి మొక్కుబడిని తన్ను తాను కొందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాన్ని గూర్చి ఊరకొనుచూ వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆ మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అంటే వాయిదా వేస్తూ 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 వచ్చే వాటిని స్థిరపరిచిన వాడవుతాడు భర్త. అతడు వినిన దినమున దాన్ని గూర్చి ఊరకుండటం వలన వాటిని స్థిరపరిచెను. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఆమెకు రావాల్సిన శిక్ష ఎవడు భరిస్తాడు? భర్తే భరిస్తాడు. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమును తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. 31వ అధ్యాయం. ఇశ్రాయేలు మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళారు. 1వ వచనం చదువుతున్నాను. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవియ్యగా. మిద్యానీయులు అంటే ఎవరు? మోయాబీలు, మిద్యానీయులు అన్నో వాళ్ళు కలిసి వీళ్ళ మీదకు స్త్రీలను పంపించారు కదా. ఆ స్త్రీలు వచ్చి చాలామందిని వాళ్ళ వైపు మళ్లించుకొని వాళ్ళ దేవతలకు పూజించేటట్టు, వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకునేటట్టు ప్రేరేపించారు. కాబట్టి వాళ్ళు మోసం చేశారు మిమ్మల్ని, కాబట్టి వాళ్ళకు ప్రతీకారం చేయండి అని దేవుడే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా. మళ్ళీ గుర్తు చేశాడు, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత నువ్వు చచ్చిపోతావు అన్నాడు మోషే గారితో. మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలను. అట్లు గోత్రం ఒక్కొక్కటింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలు సేనల్లో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడుకు ఎలియాజరు కుమారుడు ఫినెహాసును పంపెను. 12,000 మందిని ప్లస్ ఫినెహాసుని. అతడు చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజును అనగా మిద్యాను 5 రాజులైన ఎబీని, రేకెమును, నూరును, హూరును, రేబను చంపిరి. బేయారు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. తెలుసు కదా బిలాము ఎవరు? మంత్రగాడు కదా. ఇశ్రాయేలుని శపించడానికి సాహసించి ఆ సోది సొమ్ము కోసం వెళ్ళిపోయి
ఎటు శపించడానికి వీల్లేదు, దేవుడు శపించట్లేదు కాబట్టి నేను శపించలేనని తిరిగి వెళ్ళిపోతూ మోయాబు రాజుకు ఒక మాట చెప్పాడు. ఏమని? మీరు మంచి మంచి అమ్మాయిలను సెలెక్ట్ చేసి వాళ్ళ మీదకు పంపిస్తే వాళ్ళు వాళ్ళతో వ్యభిచారం చేస్తారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ దేవతలకు మొక్కుతారు, ఆటోమేటిక్గా దేవుడే వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళని చంపేస్తాడని ఒక వీక్ పాయింట్ చెప్తాడు. దాంతోనే కదా చాలామంది స్త్రీలు వచ్చింది. యుద్ధం కారణం బిలాము చెప్పిన ఆ బోధ. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళందరినీ చంపారు. వాళ్ళతో పాటు ఎవరిని చంపారు? బిలామును కూడా ఖడ్గముతో చంపిరి. అలా చనిపోయాడు బిలాము. ఓకే, 9వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వాళ్ళ ఇళ్ళని వాళ్ళ పట్టణాలన్నింటినీ కాల్చేశారు. వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకు యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలు సర్వ సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను కొల్ల సొమ్మును తీసుకొని రాగా. యుద్ధానికి వెళ్ళారు, జయించారు, మొత్తాన్ని తీసుకొచ్చారు ఆస్తితో సహా. ఇళ్ళు మొత్తం తగలబెట్టారు, స్త్రీలని పిల్లల్ని ఆస్తుల్ని అన్నిటినీ తీసుకొని మోషే గారి దగ్గరకు వచ్చి నిలబడ్డారు. మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొంటకు పాళెములో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను, అంటే 100 మంది మీద అధికారులను, సహస్రాధిపతులు అంటే 1000 మంది మీద అధికారులు, శతాధిపతులు అంటే 100 మంది మీద అధిపతులను, సేనా నాయకుల మీద కోపపడాను. మోషే వారితో, మీరు ఆడువారనందరినీ బ్రతకనిచ్చితిరా? ఆడవాళ్ళందరినీ ఎందుకు బ్రతకనిచ్చారు? చంపేయాలి కదా. మగవాళ్ళని చంపేశారు, ఆడవాళ్ళందరినీ పిల్లల్ని తెచ్చారు. ఆడవారిని అందరినీ బ్రతకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటను బట్టి పెయారు విషయములో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు ఈ ఆడవాళ్లే కదా, ఇప్పుడు వచ్చిన ఈ స్త్రీలే కదా. అందుచేత యెహోవా సమాజంలో తెగిలి పుట్టి ఉండెను కదా. 24,000 మంది చచ్చిపోయారు కదా, వీళ్ళ వాళ్ళనే కదా. వీళ్ళని ఎందుకు బతకనిచ్చారు? వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారని మోషే గారు వాళ్ళ నాయకుల్ని గద్దిస్తున్నాడు. కాబట్టి మీరు పిల్లలతో ప్రతి మగవారిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బతకండి. అంటే పెళ్లి కాని పిల్లల్ని బతకనియండి, పెళ్ళైన వాళ్ళని పిల్లలందరినీ చంపండి. ఎందుకంటే వీళ్ళ వలన చాలా ప్రమాదం జరిగింది. 24,000 మంది ఇశ్రాయేలు రాలిపోయారు. వీళ్ళ వల్ల భవిష్యత్తులో మీకు కూడా ప్రమాదం. ఎందుకంటే మిమ్మల్ని ఆకట్టుకొని వాళ్ళ దేవతలకు పూజించేటట్టు మిమ్మల్ని అట్లా మెల్ట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని బతకనియొద్దు, వాళ్ళని చంపేయండి. ఎందుకు తీసుకొచ్చారని నాయకుల్ని మోషే గారు గద్దించారు. 13వ వచనం నుండి, వీరు 7 దినముల పాళెం వెలుపట ఉండవలను. ఎవరు? యుద్ధానికి వెళ్ళొచ్చిన వాళ్ళు అపవిత్రులయ్యారు, చాలామందిని చంపారు కాబట్టి 7 రోజులు పాళెం వెలుపట ఉండాలి. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీ చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మును మీరే పవిత్రపరుచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలను. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండి, ఇత్తడి, ఇనుము, తగరమును, సీసమును అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను. అంటే అవి పవిత్రపరచబడటానికి ఏం చేయాలి? మంటలో వేసి తీయాలి. ఏవే వస్తువులు? బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరము, సీసం. ఓకే, అప్పుడు అవి పవిత్రపరచబడతాయి. అప్పుడు అవి పవిత్ర మగును. అయితే పాప పరిహారార్థ జలము చేతను వాటిని పవిత్రపరచవలను. పాప పరిహారార్థ జలం అంటే ఎర్రపైన తీసుకొచ్చి కాల్చి బూడిద చేసి నీళ్ళలో కలిపి దాచిపెట్టారు కదా, అది అప్పుడప్పుడు కొన్ని వస్తువులు పవిత్రపరచడానికి ఉపయోగిస్తారు. ఎక్కడ చదివాం ఇది? ఎర్రపై గురించి గుర్తుందా ఎవరికన్నా? ఎర్రపై ఎవరికి గుర్తులేదా?
19వ అధ్యాయం అంతా. అక్కడ నుంచి ఆ భస్మం దాన్ని కాల్చి దాంతోపాటు కొన్ని దినుసులు కూడా వేసి అవన్నీ కలిపి బూడిద చేసి వాటిని కలిపి జలంగా స్ప్రే చేయాలి. అప్పుడు అవి పవిత్రపరచబడతాయి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి వచ్చిన ఈ వస్తువులన్నింటినీ దేంతో శుద్ధి చేయమంటున్నాడు? ఎన్నో వచనంలో ఉన్నాం? 23. అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను, అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహారార్థ జలము చేత వాటిని అగ్నిలో నుంచి తీసిన తర్వాత కూడా మళ్ళీ ఈ పాప పరిహారార్థ జలం, ఎర్రపైతో చేసిన పాప పరిహారార్థ జలం ఉందే దాంతో వాటిని పవిత్రపరచాలి. అగ్ని చేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో తీసి వేయవలను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉదుక్కొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చును. యుద్ధానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు 7 రోజులు బయట ఉండి బట్టలు ఉతుక్కొని పవిత్ర జలంతో పవిత్రపరచబడిన తర్వాత ఆ వస్తువులు అవి అప్పుడు పాళెంలోనికి వాళ్ళు రావచ్చును. 25. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవును యాజకుడైన ఎలియాజరు సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుష్యులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములు చేసి, యుద్ధానికి వెళ్ళి తెచ్చారు కదా, మొత్తం దోచుకొచ్చారు కదా, దాన్ని 2 భాగాలు చేయమన్నారు. చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగము పంచిపెట్టాలి. 2 భాగాలు, ఒక భాగం ఎవరికి? యుద్ధానికి వెళ్ళిన వారికి ఏమో సగం భాగం, మిగిలిన సగం అంతా మిగతా ఇశ్రాయేలు అందరికీ పంచిపెట్టాలి. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి, వెళ్ళిన వాళ్ళ మీద యెహోవాకు పన్ను కట్టి ట్యాక్స్, ఆ మనుష్యుల్లోనూ పశువుల్లోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ 500కు 1 చొప్పున వారి సగములో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వవలెను. ఎలియాజరు కూడా వాటా ఇచ్చారు. ఎట్లా? ఈ సగంలో నుంచి 500కు 1 ఒక పశువు, గాడిదల్లో కానీ గొర్రె మేకల్లో కానీ 500కు 1, 500కు 1 అలా తీసి ఎన్ని అయితే వస్తాయో అన్నీ ఎవరికి ఇవ్వాలి? యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి. మనుష్యుల్లోనూ పశువుల్లోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ సమస్త విధములైన జంతువుల్లోనూ 50 మందికి 1 చొప్పున ఇశ్రాయేలు సగములో నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇవ్వవలెను. 2వ భాగం సర్వ సమాజానికి ఇచ్చారు కదా, ఆ సర్వ సమాజంలో నుంచి ఎంతమందికి 1? 50 మందికి 1 చొప్పున తీసి ఎవరికి ఇవ్వాలి? లేవీలకి. యాజకుడికి ఎవరి దగ్గర? ప్రధానుల దగ్గర, నాయకుల దగ్గర నుంచి తీసి 500 మందికి 1 చొప్పున యాజకుడికి ఇవ్వాలి. లేవీలకేమో ప్రజల్లో నుంచి తీసిన సగం భాగంలో 50 మందికి 1 చొప్పున తీసి అది దేవుని సేవ చేస్తున్న లేవీలకి ఇవ్వాలి. 31. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు మోషేయు యాజకుడైన ఎలియాజరు చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగం ఎరుగని స్త్రీలను. ఇందులో స్త్రీలు కూడా వాటానే. 32,000 మంది కన్యకలు. అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్కన ఎంతనగా 3,37,500. గొర్రె మేకల్లో ఎవరికి వెళ్ళిన వాటా ఇది? యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ వాటా ఇది. సగం, మొత్తంలో సగం చేస్తే ఆ గొర్రె మేకల్లో యెహోవాకు చెల్లింపవలసిన పన్ను 675. ఇది ఎవరికి వెళ్ళిద్ది? ఎలియాజర్ గారికి వెళ్ళిద్ది. ఓకే. ఆ పశువులు 36. ఎన్ని పశువులు వచ్చినాయి? 500 మందికి 1 పశువు చొప్పున తీస్తే 36 పశువులు వచ్చినాయి. వాటిలో యెహోవా పన్ను 36,000. వారిలో యెహోవా పన్ను 70. మళ్ళీ అందులో ట్యాక్స్ తీయాలి దేవుడికి, అది 72. ఆ గాడిదలు 30,500. వాటిలో యెహోవా పన్ను 61. మనుష్యులు 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజరుకి ఇచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకొని ఇశ్రాయేలుకి ఇచ్చిన సగము నుండి లేవీయులకు సగము లేవీయులకు ఇచ్చాను. 3,37,500 గొర్రె మేకలు, 36,000 గోవులను, 35,000 గాడిదలు, 100 గాడిదలు, 16,000 మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆ సగము నుండి మనుషుల్లోనూ జంతువుల్లోనూ 50 మందికి ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చాను. ఇంతకు మోషే గారి వాట ఏది? ఏం కనపట్లే కదా. అందరికి పంచాడు దేవుడు. అసలు నాయకత్వం వహిస్తున్న మోషే గారికి వాటాలు ఎందుకు నువ్వు పోతావుగా అంటే నిజంగా దేవుడు యేసుక్రీస్తు వారు కూడా అంతే. నీ వంటి ప్రవక్తను అన్నాడు కదా. యేసుక్రీస్తు వారు కూడా ఏం మిగిల్చుకోలే. ఆయన భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తన కోసం ఏమీ చేసుకోలేదు, తన కోసం ఏమీ సంపాదించుకోలేదు, తన కోసం ఏ స్వాస్థ్యం మిగుల్చుకోలేదు. అలాగే మోషే గారికి ఏ వాటా పంచలేదు. చూసారా దేవుడు? ఇది యుద్ధం, దేవుడు తరపున జరుగుతున్న యుద్ధం. దేవుడే పర్మిషన్ ఇచ్చి యుద్ధం చేయిస్తున్నాడు. ఆ యుద్ధంలో వాళ్ళని చంపేసి వాళ్ళ సొమ్మంతా తెచ్చుకొని ఎవరెవరికి ఎలాంటి వాటాలు పంచాలో దేవుడే నిర్ణయించి ఎవరెవరిలో నుంచి ఎవరెవరికి ఎంత వాటాలో దేవుడే పంచాడు. ఇది మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే మనం లోకంలో సంపాదన కోసం యుద్ధం చేస్తున్నాం. యుద్ధమైనా చేస్తుంది, సంపాదన కోసం యుద్ధం చేస్తున్నాం. ఇది యెహోవా తరపున యుద్ధమా, మన సొంత యుద్ధమా? మన సొంత యుద్ధం. కాబట్టి ఎంత కొల్ల సొమ్ము తెచ్చుకున్నా మనకు మిగిలేది లేదు. ఎంత కొల్ల సొమ్ము తెచ్చుకున్నా మనకి ఎంత ఆస్తులేమి మిగలవు. అందులో దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇవ్వట్లా, దేవుడు ట్యాక్స్ కట్టట్లా. యాజకుడికి ఇవ్వాల్సిన యాజకుడికి ఇవ్వట్లా. ఇందులో బాగా కష్టపడే వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వట్లా. నాయకులు ఉన్నారు కదా, సహస్రాధిపతులు, శతాధిపతులు, వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళాల్సిన వాటాలు వెళ్ళట్లా. ఆధ్యాత్మికంగా మనం యుద్ధం చేస్తే ఈ లోకంలో డబ్బు సంపాదన కోసం మనం చేసేదంతా యుద్ధం అయితే, ఈ యుద్ధంలో దేవుడు తరపున వెళ్ళి మనం పని చేసుకుంటున్నామా? దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తూ పనిచేస్తే ఆటోమేటిక్గా మనకు సంపాదన వచ్చేసింది. వీడు పెద్ద కష్టపడిన వాళ్ళు కాదు, దేవుడే వాళ్ళ తరపు నుండి యుద్ధం చేయించాడు. కాబట్టి దేవుడే వాళ్ళని ఓడింపచేశాడు. ఎందుకంటే వీళ్ళకంటే బలవంతులు వాళ్ళు. ఇశ్రాయేలీల కంటే బాగా దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు. ఆ కనానీయులు కానీ, ఆ ఫిలిస్తీన్లు కానీ, ఎబూసీయులు కానీ, వీళ్ళంతా బాగా ఆజానుబాహులు. అలాంటి వారిని దేవుడు వీళ్ళ పక్షంగా ఉండి ఓడించడాన్ని బట్టి వాళ్ళందరినీ ఓడించి వాళ్ళ సొమ్మంతా తెచ్చుకోవడానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. అందులో ఎవరెవరికి ఎలాంటి వాటాలో దేవుడే నిర్ణయించాడు. అంటే దేవుడి తరపున మనం వెళ్ళి ఏ పని చేసినా అది సక్సెస్ అయింది. దానివల్ల మనకు చాలా లాభం వచ్చింది. ఇది మనం వదిలేసి మన సొంత నిర్ణయాలు తీసుకొని మనమే మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనమే యుద్ధంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నాం. దీనివల్ల మనకి ఏం మిగిలేది లేదు, మనశ్శాంతి ఉండదు, సరైన నిద్ర ఉండదు, ఏది సరిగ్గా మనకి ఉపయోగపడేది లేదు. అదే దేవుని తరపున వెళ్ళి చేస్తే అంతా మనకు స్వాస్థ్యంగానే మిగిలిపోతుంది. దీన్ని బట్టి మనం నేర్చుకునే నీతి అది. తర్వాత వచనం 48 కదా. అప్పుడు సేవా సహస్రముల నియామకులు, సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి కిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి, మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణగా తెచ్చి ఉన్నామని చెప్పగా, అంటే ఇప్పటిదాకా పర్సనల్గా కొన్ని తీసుకున్నారు వీళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళని చంపేశారు కదా, యుద్ధానికి వెళ్ళి వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఏ సైనికుడికి దొరికినాయి వాడు కొన్ని సొంతగా ఉంచుకున్నారు, కొన్నేమో
దేవుని సన్నిధిలో అక్కడ మోషే గారి ముందు పెట్టాడు. ఇప్పుడు వీటిలో కూడా వీళ్ళకి ప్రేరణ వచ్చి సహస్రాధిపతులు, శతాధిపతులు, ఈ సైనికులు వీళ్ళందరూ పర్సనల్గా తీసుకున్న ఈ కడియాలు, నగలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, బంగారు వస్తువులు, గొలుసులు, కడియములు, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా వాళ్ళంతటి వాళ్ళే ప్రేరణ వచ్చి ఇచ్చేశారు. మోషేయు, యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకొనిరి. సహస్రాధిపతులు, శతాధిపతులు ప్రతిష్టార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,750 తులములు. ఎంత బంగారం చూడండి. ఏది అవన్నీ పంచుకున్న వాటాలు గాక. ఆ సైనికులలో ప్రతివాడును తమ మట్టుకు తాము కొల్లసొమ్ము తెచ్చుకొని ఉండెను. అప్పుడు మోషేయు, యాజకుడైన ఎలియాజరు సహస్రాధిపతుల యొద్ద నుండి, శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారును తీసుకొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారములో ఉంచిరి. ఈ బంగారం ఒక చోట పెట్టారు, దేవుని సన్నిధిలో ప్రత్యక్షపు గుడారం ఎదుర ఒక చోట పెట్టారు. ఎందుకు? ఇశ్రాయేలుకి జ్ఞాపకార్థంగా. ఈ బంగారం ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? మోయాబు మైదానంలో ఇశ్రాయేలీల మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. అప్పుడు 24,000 మంది దేవుని కోపాగ్నికి బలై చనిపోయారు. ఆ చనిపోవటాన్ని బట్టి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న బంగారం అని ఈ స్టోరీ అంతా చెప్పడానికి ఏం చేశారు? అక్కడ జ్ఞాపకార్థముగా యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. ఈ బంగారాన్ని దేనికి వాడలా, ఒక చోట పెట్టారు, వచ్చే తరాల వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఉండటానికి. మిగతా అధ్యాయాలు వచ్చేవారం మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఒక్కొక్క అధ్యాయాన్ని మేము సంఖ్యాకాండంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 26వ అధ్యాయం నుంచి మేము 31వ అధ్యాయం వరకు ధ్యానం చేశామయ్యా. అందులో ఉన్న విషయాలన్నీ మేము గ్రహించామని భావిస్తూ, ఇదిగో తండ్రి, 2వసారి జనాభా లెక్కను మోషే గారు లెక్కేసినప్పుడు అందులో ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో ఎవ్వరూ లేరు, కాలేబు, యెహోషువ తప్ప. మిగతా వారందరూ అరణ్యంలో రాలిపోయారని మేము నేర్చుకున్నాం. మీకు అవిధేయులుగా ఉంటే, మీ సన్నిధిలో ఉంటే కూడా మీకు అవిధేయత చూపినప్పుడు మీ సన్నిధిలోనే మరణించే ప్రమాదం ఉందని మాకు పాఠాన్ని నేర్పించారు. అలాగే తండ్రి, మోయాబు మైదానంలో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవటానికి మీరు మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళి వారిని జయించిన విధానం మేము చూసాం. తిరిగి వచ్చిన తర్వాత కొల్ల సొమ్ము ఎలా పంచుకోవాలో మీరు నేర్పించారు. ఇదిగోనైనా సహస్రాధిపతులు, శతాధిపతులు, సైనికులు దోచుకున్న సొంత బంగారం కూడా మీ సన్నిధిలో ఉంచి భవిష్యత్ తరాల వారికి జ్ఞాపకార్థంగా ప్రత్యక్షపు గుడారంలో దాన్ని ఉంచారనే విషయంతో మేము ఈరోజు కార్యక్రమాన్ని మేము ధ్యానం చేసిన విషయాలను ముగించాం. మీ చిత్తమైతే మరొక గురువారం మిగిలిన భాగాల్ని పూర్తి చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. విన్న మాటలు మరి మీ పిల్లలు మరొకసారి చదివి గ్రహించగలుగుటకు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ను పక్కన పెట్టకుండా మరొకసారి ధ్యానించగలిగే ధన్యతను మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసు. మీ చిత్తమైతే ప్రతి అక్కర క్రీస్తులో తీర్చండి. అలాగే ఈరోజు అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఆ పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరచి తినుచున్న మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవలో వాడబట్టడానికి సహాయాన్ని దయచేయమని, తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చమని మా రక్షకుడు నీ ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ